అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం చూడండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు అమరావతి పునర్నిర్మాణం ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు దగ్గుతా ఉన్నాడు. సో దాన్ని అబ్జర్వ్ చేసి నరేంద్ర మోడీ గారి దగ్గర పిలిపించి ఒక చాక్లెట్ ఇచ్చారు. సో దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు ట్రోల్ చేశారు ఇట్లా అని చెప్పి చూసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియో చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బ్రెయిన్ లేదు. ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న దగ్గుతా ఉన్నారు. దాన్ని అబ్జర్వ్ చేసిన నరేంద్ర మోడీ గారు పిలిపించి చాక్లెట్ అనేది ఇచ్చారు. అదేమి ఇచ్చారో చూడండి మీరు. దీన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారు పిలిపించి చాక్లెట్ ఇచ్చి పక్క పోయి ఆడుకో, ఇట్లాంటి ఫోటోలు పెట్టి లేకుంటే ఇట్లాంటి కామెంట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ రోజైనా నరేంద్ర మోడీ గారి దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి నువ్వు మంచి పాలన చేస్తున్నావా, జగన్మోహన్ రెడ్డి నువ్వు మంచి చేస్తున్నావా ఇట్లా అని చెప్పి ఏ రోజున మాట్లాడిరా? ఏ రోజు మాట్లాడాల. పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు ఇచ్చింది కాఫ్లెట్ అనే చాక్లెట్. సో దగ్గుతా ఉన్నాడు కదా, ఆ దగ్గు తగ్గిది ఇట్లా అని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలిపించి చాక్లెట్ ఇచ్చారు. సో అది వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని అయ్యా నేను ఇట్లా చేస్తున్నాను, అయ్యా నేను అట్లా చేస్తున్నాను ఇట్లా అని చెప్పి ఏ రోజైనా మాట్లాడినా? ఏ రోజైనా ఢిల్లీ మెడల్ వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా గిట్ల అని చెప్పి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా గిట్ల అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాడు. ఒకసారి మీరు చూడండి, వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ చూడండి ఒకసారి. ఆ కోవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అది లీడర్ ఉండాలంటే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలివేషన్ ఇస్తారు. ఎవరో ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లా. నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలివేషన్ ఇస్తారు. అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ని మీరు ట్రోల్ చేస్తా ఉన్నారు చూడండి. అది మీ మూర్ఖత్వం అనాలా, ఇంకా ఏమనాలా మీకే వదిలేస్తున్నా. నిన్న నరేంద్ర మోడీ గారే చెప్పారు మనమే చేయాలి ఇట్లని చెప్పి. అది ఏమేమి ఉందో మనం మీ ఊకే వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసేది కూడా మనమే చేయాలి గిట్లని చెప్పి ఉంటుంది. ఆంధ్రాని అభివృద్ధి చేసేది కూడా మనమే చేయాలి గిట్లని చెప్పి దాంట్లో ఒక అర్థం ఉంటుంది. సో గిన్ని అర్థాలు ఉన్నాయి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేసే దాంట్లో అర్థం లేదు, పర్థం లేదు. మీకు ఇప్పుడు కొన్ని ఫోటోలు చూపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళారు. సో నరేంద్ర మోడీ గారు ఒకసారి, ఓకే, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఇంకేమన్నా అసలు 5 సార్లు కలిసింది కదా. ఏ రోజైనా అయ్యా మా ఆంధ్ర ఇలా ఉంది, అయ్యా మా ఆంధ్ర ఇట్లా వెనకబడి ఉంది, ప్లీజ్ కొంచెం మాకు బడ్జెట్లు ఇవ్వండి, మాకు పైసలు ఇవ్వండి, మా ఆంధ్రానే అభివృద్ధి చేయండి అయ్యా గిట్లని చెప్పి ఏ రోజున మాట్లాడినా మీడియా ముందుకు వచ్చి ఆంధ్ర మెడలు ఉంచుతా గిట్లని చెప్పి అంటాడు. కానీ ఆడికి పోయి మెడలు ఉంచుతాడు. చూడండి మీరు, చూడండి ఇటు చూడండి. ఆయన కూర్చున్న వే ఎట్లుంది, ఈయన కూర్చున్న వే ఎట్లుంది, ఎట్లా కూర్చుంటాడు, ఎవరి దగ్గర ఎట్లా కూర్చోవాలి, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి గిట్లని చెప్పి తెలియని వ్యక్తి మీరు ఎలివేషన్ ఇస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి పక్కన కూర్చున్న వ్యక్తిని మీరు ట్రోల్ చేస్తా ఉన్నారు చూడండి. అది మీ మూర్ఖత్వం, అది మీ అమాయకత్వం. అట్లాంటి వ్యక్తిని మీరు ఎలివేషన్ ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ ఏంటి, మీ జగన్మోహన్ రెడ్డి ఏంటి? ఇటు చూడండి ఎట్లా కూర్చున్నాడు, ఇట్లా కూర్చున్నాడు, ఈయన ఎట్లా కూర్చున్నాడు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తా ఉన్నారో వాళ్ళకే నేను క్వశ్చన్లు అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ అమరావతి కాకుండా 3 ప్లేసులు ఉంచుతా ఇట్లని చెప్పి అన్నాడు. ఒకటి వైజాగ్ అన్నాడు, ఒకటి కర్నూలు అన్నాడు. సో ఏ ఒక్కటైనా అభివృద్ధి చేసినా చేయాల? అమరావతి అప్పటి నుంచి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న కాడికి వెళ్ళి ఏమైనా వర్క్ స్టార్ట్ అయ్యి ఉంటే ఇప్పటికీ అమరావతి వర్క్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అమరావతి వర్క్లన్నీ ఆపేసాను. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక ఆ వర్క్లన్నీ స్టార్ట్ అవుతా ఉంది. ఒక్కసారి మీరు అందరూ చూసిరు కదా నిన్న అమరావతి ఎలా ఉందో. అంత మంచి అమరావతిని ఆపేసి రైతుని అందరినీ ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డిని మీరు జైజులు కొట్టుకుంటా ఆ రైతుల గురించి ఆలోచించిన వాళ్ళు, రైతులని మంచి చేసే వాళ్ళని మీరు ట్రోల్ చేసుకుంటా ఉన్నారు. గట్లాంటి ప్రభుత్వం మీది, రైతులకి మంచి చేసే ప్రభుత్వం కూటమిది. సో ఈ వీడియో గిట్లా మీకు ఎలా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా వైసీపీ దోస్తులకి షేర్ చేయండి.